హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి R&D డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అన్నీ కూడా గ్రూప్ ఏ పర్మనెంట్ ఉద్యోగాలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి రన్నింగ్ కూడా లేదు. మీకు చేరగానే 1,14,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకు సొంత రాష్ట్రాల్లోనే ఇస్తున్నారు కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. అన్ని డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని చివరి వరకు చూసి వెంటనే జాబ్ అయితే అప్లై చేసుకోండి. ముందుగా చిన్న రిక్వెస్ట్, మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి అప్డేట్స్ రిలీజ్ అయిన వెంటనే ప్రొవైడ్ చేస్తున్నాను. మీ నుంచి కూడా సపోర్ట్ అయితే కావాలి కదా. చూస్తున్నారు కదా, లైక్ అయితే చేసుకోవడం లేదు. లైక్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. జాబ్లో చేరగానే 1,30,000కు పైగానే శాలరీ వస్తుంది. ఎటువంటి రన్నింగ్ కూడా లేదు. ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఎవరైతే వీడియో చూడని వారు ఉన్నారో వీడియో చూసి అప్లై అయితే ఆన్లైన్లో చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి R&D డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ పోస్టులకైతే భర్తీ చేయడం జరిగింది. మనకి ఇది ఏ సంస్థ అంటే అటానమస్ R&D సెంటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ ఇదైతే చెప్పుకోవచ్చు. ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఈ సంస్థ ఎక్కడో లేదండి, మన హైదరాబాద్లో అయితే ఉంది. బాలాపూర్ దగ్గరలో అయితే మనకి సంస్థ అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఇంకా చూసుకున్నట్లయితే ఓన్లీ మేల్సే కాదు, ఉమెన్స్ వాళ్ళు కూడా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందని అయితే వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 28 జూలై 2025 వరకు అయితే లాస్ట్ డేట్, అంటే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే ఉంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా చూసుకున్నట్లయితే చాలా వరకు అలవెన్సెస్ అయితే వాళ్ళు, చాలా ఫెసిలిటీస్ అయితే వాళ్ళైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందని అయితే వీళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే చాలా రకాల ఫెసిలిటీస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుందని అయితే కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సైంటిస్ట్కి సంబంధించిన పొజిషన్స్కి సంబంధించి పోస్టులు అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా రకాల పోస్టులు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. నేనైతే ఎక్స్పీరియన్స్ అవసరం లేని పోస్టులు అయితే మీకైతే చెప్తాను ఈ వీడియోలో. ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ సంబంధించి పోస్ట్ కోడ్ సంబంధించి BS001 సంబంధించి సైన్సెస్ సంబంధించి సైంటిస్ట్ బీస్ R&D సంబంధించి పోస్ట్ చూసుకున్నట్లయితే ఇందులో 2 వేకెన్సీస్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. పే లెవెల్ 10th ప్రకారం వీళ్ళైతే 1,14,945 శాలరీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 35 years ఉన్న అభ్యర్థులు అందరూ కూడా ఈ అప్లికేషన్కి అయితే పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి మనం ఇంకా చూసుకున్నట్లయితే వీళ్ళైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. మోడర్న్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే అంటే వీళ్ళు ఎలా సెలెక్షన్ చేస్తున్నారని అయితే మీకైతే డౌట్ ఉండొచ్చు. దానికి సంబంధించి మీకైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిటర్న్ ఎగ్జామ్ అయితే వాళ్ళైతే ఫస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్లో మీరు పాస్ అయినట్టయితే దాని తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. దాంట్లో మెరిట్ లిస్ట్ తీసి దానికి షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని అయితే ఈ జాబ్కి అయితే, ఈ పోస్ట్కి అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. మీకు ఏ అర్హత ఉండాలి, ఏ డిపార్ట్మెంట్లో మీకైతే అర్హత ఉండాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మీకైతే డిగ్రీ ఉంటే సరిపోతుందండి. బీటెక్ చేసిన అభ్యర్థులు కూడా దీనికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే మాస్టర్స్ చేసిన అభ్యర్థులు కూడా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు కూడా దీనికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏ విభాగాల్లో మీరు డిగ్రీ చేయాలి అని అయితే మీకు డౌట్ ఉండవచ్చు. నేనైతే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిజికల్ అండ్ సైన్స్, కెమికల్ సైన్స్ సంబంధించిన విభాగాలలో మీరైతే డిగ్రీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. డిజైరబుల్ అయితే మనకైతే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే మనకైతే అవసరం లేదు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇంకో పోస్ట్ కూడా వాళ్ళైతే వితౌట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకో పోస్ట్ కూడా వాడైతే ఇవ్వడం జరిగింది. BE002 ఇంజనీరింగ్ సంబంధించి సైంటిస్ట్ బి సంబంధించి చూసుకున్నట్లయితే R&D డిపార్ట్మెంట్లో ఈ నోటిఫికేషన్, ఈ పోస్ట్ కూడా రెండో పోస్ట్ కూడా వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకున్న నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఇందులో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనిలో ఇక్కడ చూసుకున్నట్లయితే పే లెవెల్ 10th ప్రకారం చూసుకున్నట్లయితే మీకైతే శాలరీ 1,14,000 సంబంధించి మీకైతే అది కూడా ఇది రెండు సేమ్ శాలరీ అయితే, సేమ్ అయితే శాలరీ ఉంది. ఇక్కడ
ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఏజ్ చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ మధ్యలో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే. మోడర్న్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే 2 పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అయితే సేమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించి యూఆర్ కేటగిరీలకు ఎన్ని పోస్టులు అయితే వాళ్ళైతే రిజర్వ్ చేయడం జరిగిందని అయితే వీళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. యూఆర్కి సంబంధించి 3 పోస్టులు అయితే వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. అలాగే ఎస్టీ సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ 1 పోస్ట్ అయితే వాళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. అలాగే వర్క్ సెక్షన్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళైతే 1 పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, భర్తీ చేయడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దానికి దీనికి కూడా సేమ్, 2 వాటికి సేమ్ అయితే ఇవ్వడం జరిగింది. డిగ్రీ ఉన్న అభ్యర్థులు, బ్యాచిలర్ డిగ్రీ సంబంధించి బీటెక్ చేసిన సంబంధించి వాళ్ళు బీటెక్ చేసిన అభ్యర్థులు అందరూ కూడా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక చూసుకున్నట్లయితే ఏ విభాగాల్లో మీరైతే బీటెక్ చేయాలి అని అంటే మెటీరియల్స్ ఇంజనీరింగ్, దీనికి సంబంధించి మెటీరియల్ ఇంజనీరింగ్, మెటలాజికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన విభాగాలలో మీరైతే బీటెక్ చేసి ఉండాల్సి ఉంటుంది. జాబ్ రిక్రూట్మెంట్ సంబంధించి రిక్వైర్మెంట్ సంబంధించిన అయితే ఇక్కడ మీ వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకైతే ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, వాళ్ళైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు చాలా రకాల బెనిఫిట్స్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు, అదైతే మనం చూసుకుందాం. బెనిఫిట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఇన్సూరెన్స్కి సంబంధించి వాళ్ళైతే బెనిఫిట్స్ అయితే, మెడికల్ ఇన్సూరెన్స్ సంబంధించి బెనిఫిట్స్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ కూడా, రియంబర్స్మెంట్ సంబంధించి కూడా వాళ్ళైతే దీనికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే ఇది టోటల్గా ఆన్లైన్ అప్లికేషన్ అయితే మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో దానికి సంబంధించి అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వెంటనే మీరు దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంట్లో మీకు ఎటువంటి డౌట్స్ అయితే లేదు. సైంటిస్ట్ బి అలాగే దాంట్లో 2 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది కదా, దానికి సంబంధించి మీరు ఎగ్జామ్ ఫీ చూసుకున్నట్లయితే, అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓబీసీ కేటగిరీ సంబంధించి 600 రూపీస్ అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూఎస్ అలాగే పీడబ్ల్యూడీ సంబంధించి ఉమెన్స్ సంబంధించి మనం ఫీ చూసుకున్నట్లయితే 300 రూపీస్ అయితే మీరైతే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ అయితే వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ బ్యాంకుకి రిలేటెడ్గా మీకైతే పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఫీ. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే వాళ్ళైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, దాని తర్వాత మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు, దాని తర్వాత షార్ట్ లిస్ట్ అయితే తీసి మీకైతే జాబ్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక చూసుకున్నట్లయితే ఏ ఎగ్జామ్ రాస్తారో దానిలో 50% మార్క్స్ అయితే వెయిటేజ్ మీరైతే స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 3 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడో కాదండి, హైదరాబాద్లోనే మీకు అయితే ఎగ్జామ్ సెంటర్ ఉంటుందని అయితే వీళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. టోటల్గా 3 అవర్స్ 180 మినిట్స్ అయితే ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మార్క్స్ అయితే 300 మార్క్స్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. 100 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్ అని అయితే వీళ్ళైతే క్లియర్గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సెక్షన్ ఏ సంబంధించి టోటల్గా 90 క్వశ్చన్స్ అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సెక్షన్ బి సంబంధించి చూసుకున్నట్లయితే 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మీకైతే 300 మార్క్స్కి అయితే మీరైతే వీళ్ళైతే పేపర్ అయితే మీకైతే క్వశ్చన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది, ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే నెగిటివ్ ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయనంటే ఫిజికల్ సైన్సెస్ అలాగే కెమికల్ సైన్సెస్ అలాగే మెటీరియల్స్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్సెస్, ఇంజనీరింగ్ మెటలాజికల్, ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, దీనికి సంబంధించి విభాగాల్లో మీకైతే ఎగ్జామ్ అయితే ఈ సబ్జెక్ట్ రిలేటెడ్గానైతే మీకు ఎగ్జామ్ అయితే ప్యాటర్న్ అయితే ఉంటుంది. దానికి సంబంధించి మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తారని అయితే మీకైతే చెప్పాను కదా. దానికి సంబంధించి ఇంటర్వ్యూలో 100 మార్క్స్కి అయితే వాళ్ళైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఫైనల్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే మీకు టోటల్గా ఎగ్జామ్లో అలాగే ఇంటర్వ్యూలో టోటల్ యావరేజ్ చూసుకున్నట్లయితే మీకైతే 50% వెయిటేజ్ అయితే స్కోర్ అయితే ఉండాలి. అలా అయితేనే మీకైతే జాబ్కి అయితే వాళ్ళైతే సెలెక్ట్ చేస్తారు. దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే మీకు ఏ నెలలో ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని అయితే వీళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సైంటిస్ట్ బి సంబంధించి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే ఆగస్టులోనైతే కండక్ట్ చేస్తారని అయితే వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళు అక్టోబర్ 2025లోనైతే వాళ్ళైతే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారని అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 కూడా ఇంటర్వ్యూ అలాగే రిటర్న్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ 2 కూడా హైదరాబాద్లోనైతే వాళ్ళైతే కండక్ట్ చేస్తారని అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ సంబంధించి అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా అభ్యర్థులు అలాగే తెలంగాణ అయినా ఏపీ వాళ్ళైనా కూడా
కూడా. కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా రీసెర్చ్ సంబంధించి R&D సంబంధించి డిపార్ట్మెంట్లో మీకు పని చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి. పోస్టులు తక్కువ ఉన్నాయని అయితే మీరైతే అనుకోకండి. కాంపిటీషన్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు అన్ని రకాల అలవెన్సెస్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి సంబంధించి మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. కిందికి వస్తే కరెంట్ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. సైంటిస్ట్ బి సంబంధించి అప్లై అయితే క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ ఎస్ అని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అయితే మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. అలాగే ఇక్కడ కన్ఫర్మ్ అయితే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సైన్ అప్ అయితే క్లిక్ చేయండి. మీకైతే సైన్ అప్ అయ్యి మీ మెయిల్ ఐడికి ఉన్న మీ మొబైల్ నెంబర్కి అయితే మీకు వాళ్ళైతే మెయిల్ ఐడి యూజర్ పాస్వర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీనికి సంబంధించి ఇక్కడ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్తో అయితే ఇక్కడ మీరైతే మెయిల్ ఐడి ఉన్న పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీకు అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు సంబంధించి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అదైతే ఎంటర్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇదైతే దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే ప్రాసెస్. వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా కూడా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు. కాబట్టి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరికొత్త నోటిఫికేషన్తో మళ్ళీ అయితే కలుద్దాం.